హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తెలుగు. కోడింగ్ నేర్చుకుందాం ఈజీగా, చాలా ఈజీగా. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ విత్ కాట్లిన్ చూస్తున్నాం. యాక్చువల్గా ఈ సిరీస్ని కొంతవరకే చెప్పాను ఈ ప్లేలిస్ట్లో. అయితే మరి మెయిల్స్ను కామెంట్స్ చాలా ఎక్కువైనాయి. సో అందువల్ల రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది ఈ సిరీస్ని. సో ఇక్కడి నుంచి ఇక్కడ ఈ అంటే ఇప్పుడు చెప్పే ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ కోర్సెస్లో అంత ముందు చెప్పిన ప్లేలిస్ట్కి ఇక్కడి నుంచి చెప్పే కంటిన్యూషన్ ఆఫ్ ప్లేలిస్ట్కి సంబంధం లేదు. సో ఎందుకంటే అంతకుముందు దాంట్లో జస్ట్ బేసిక్స్ లాగా ఉంటుంది, ఇక్కడి నుంచి మొత్తం సెక్షన్స్ వైజ్ వస్తుంది అనమాట. రైట్, దీంట్లో ఫస్ట్ చూడండి, ఫస్ట్ సెక్షన్స్, ఇవన్నీ సెక్షన్స్ వైజ్. దిస్ ఇస్ నాట్ లెసన్స్, దీస్ ఆర్ సెక్షన్స్. అంటే అండర్ ద సెక్షన్స్ దెర్ ఆర్ డిఫరెంట్ లెసన్స్ విల్ బి దేర్ బేస్డ్ అపాన్ ద రిక్వైర్మెంట్. ఓకే, సో ఎన్ని లెసన్స్ ఉంటాయి అనే దాన్ని నేను ఇప్పుడు ఫోకస్ చేయట్లేదు, ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను అంతకుముందు కూడా క్లాస్లో, జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ 1 or 2 వీడియోస్ నాట్. మీకు ఒక ఫ్లో అంటే యూ విల్ బికమ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దీస్ సెక్షన్స్ యూ విల్ బికమ్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆండ్రాయిడ్ డెవలపర్. ఐ విల్ ప్రామిస్ యూ 100% పీరియడ్. రైట్, సో ఇన్ దిస్ ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ వచ్చేసరికి అసలు ఆండ్రాయిడ్ యాప్ ఏంటి, అసలు ఎలా ఉంటుంది, ఓఎస్కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఏంటి, ఈ బేసిక్ విషయాలు, దాంట్లో ఫ్లట్టర్ ఏంటి, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఫ్లట్టర్ వచ్చింది, అది కూడా గూగుల్ వాళ్ళది, ఆండ్రాయిడ్ వాళ్ళు డిఫరెన్స్ ఏంటి, అటువంటి వాటి ఇంట్రడక్షన్ కూడా మీకు ఇక్కడ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి యూజర్ ఇంటర్ఫేస్. సారీ మర్చిపోయాను, ఇంట్రడక్షన్లో ఆండ్రాయిడ్కి సంబంధించినటువంటి మెయిన్ కాంపోనెంట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక యూజర్ ఇంటర్ఫేస్ వచ్చి ఓన్లీ యూఐ డిజైన్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ ఇక్కడ కవర్ అవుతాయి. దాంతోపాటు ఈ టైంలోనే మీకు కాట్లిన్ యొక్క ప్లేలిస్ట్ గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకనంటే ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ విత్ కాట్లిన్, నాట్ విత్ జావా. బికాజ్ మీరు ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ని చేయాలి, ఫాస్ట్గా డెవలప్ చేయాలనుకుంటే గో విత్ కాట్లిన్. అండ్ సెకండ్ థింగ్, గూగుల్ అఫీషియలీ సపోర్టింగ్ ఈ కాట్లిన్ అఫీషియల్గా సపోర్ట్ చేస్తుంది. సో అంతకుముందు కాట్లిన్ లాంగ్వేజ్ లేదు కాబట్టి అందరూ జావా మీద ప్రిఫర్ చేసేవాళ్ళు. ఇప్పుడు కాట్లిన్ అనేది జావా కన్నా కన్సైజ్, అంటే చాలా షార్ట్ అండ్ కోడ్, ఈజీ అండర్స్టాండబుల్ కోడ్, జస్ట్ ఫాస్ట్ డెవలప్మెంట్ చేయొచ్చు దీంతో. సో అందువల్ల అందరు మోస్ట్ ఆఫ్ ద థింగ్ మీరు యూట్యూబ్లో చాలా ప్లేలిస్ట్ చూసిన ఆండ్రాయిడ్ యాప్ మోస్ట్లీ విత్ కాట్లిన్ వెళ్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికల్లా సో ఏవైతే యూజర్ ఇంటర్ఫేస్ చెప్తానో దాన్ని వాడుకొని మీకు ఒక క్యాలిక్యులేటర్, బేసిక్ క్యాలిక్యులేటర్ యాప్ ఒకసారి మీకు చేత డిజైన్ చేపిస్తాను. సో ఎలా ఉంటుంది, ఎలా డిజైన్ చేయాలి, ఎలా అవుట్పుట్ చూడాలి, సో అవన్నీ కూడా మనం ఇక్కడ చూడటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికల్లా బేసిక్ క్యాలిక్యులేటర్ యాప్. ఇట్ ఈస్ నాట్ బికాస్ మీకు యూజర్ ఇంటర్ఫేస్లో ఏమేమైతే నేర్చుకున్నారో వాటిని వాడుతూ ఒక యాప్ అన్నమాట. క్యాలిక్యులేటర్ ఒక్కటే ఉండాలి లేదు, దీంతోపాటు ఇంకోటి కూడా ఉండొచ్చు, కానీ బేసిక్గా మీకు ఇక్కడ నేను ఫస్ట్ కవర్ చేద్దాం అనుకుంది క్యాలిక్యులేటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంటెంట్స్ అనే కాన్సెప్ట్ మీకు కవర్ చేస్తాను. ఇంటెంట్స్ అంటే నథింగ్ బట్ ఈ సెక్షన్లో ఏంటంటే ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్కి ఎలా వెళ్ళాలి, అటువంటి అక్కడ మనకు ఉపయోగపడే కాన్సెప్ట్ పేరు ఇంటెంట్. సో మన ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్కి వెళ్ళేటప్పుడు ఎలా మనం డేటాని పంపించాలి, ఒక డేటాని, ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ పలానా రాజు అనే స్టూడెంట్ ఉన్నాడు, క్లిక్ చేస్తే ఆ రాజుకు సంబంధించిన డీటెయిల్స్ నెక్స్ట్ స్క్రీన్లో కనపడాలి. అంటే ఆ నెక్స్ట్ స్క్రీన్లో ఈ రాజుకు సంబంధించిన సమ్ ఇన్ఫర్మేషన్ వెళ్తేనే కదా అక్కడ డీటెయిల్స్ చూపించేది. సో ఎలా ఈ స్క్రీన్ నుంచి పక్క స్క్రీన్లోకి, వేరే స్క్రీన్లోకి నేను డేటా ఎలా పంపాలి అది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ టైంలోనే ఒక బేసిక్ యాప్ మీకు హోమ్, అబౌటస్, గ్యాలరీ, ఇట్లా 4 పేజెస్ ఉన్నాయి. ఆ పేజ్లోకి ఎలా వెళ్తుంది అనేది కూడా మీకు ఇక్కడ కవర్ చేస్తాను, ఈ బేస్ శాంపుల్ ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకొని. సో దట్ మీరు పైన నేర్చుకున్న వాటన్నిటిని కూడా ఇక్కడ మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి కన్స్ట్రైన్ లేఅవుట్. సో లేఅవుట్స్ వచ్చేసరికి మొత్తం ప్రస్తుతానికి వచ్చేసరికి 3 టైప్స్ ఆఫ్ వాడుతున్నారు. రైట్, లీనియర్ లేఅవుట్, రిలేటివ్ లేఅవుట్, అండ్ థర్డ్ వన్ ఈజ్ కన్స్ట్రైన్ లేఅవుట్. ఓకే, కన్స్ట్రైన్ లేఅవుట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ లిటిల్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ రిలేటివ్ లేఅవుట్ అనుకోవాలి. ఓకే, కానీ చాలా ఈజీగా మీరు ఈ లేఅవుట్ని సెట్ చేసుకోవచ్చు. అంటే ఎక్కడ బటన్స్ పెట్టుకోవాలి, ఎక్కడ ఏం టెక్స్ట్ బాక్స్ ఉండాలి, ఎక్కడ ఇమేజ్ ఉండాలి, వీటిని ఈజీగా చేయడం కోసం కన్స్ట్రైన్ లేఅవుట్.
సో గూగుల్ ఇప్పుడు మోస్ట్లీ కన్స్ట్రెయిన్ లేఅవుట్ని సపోర్ట్ చేస్తుంది. సార్ నేను కాదు లీనియర్ లేఅవుట్ని వాడుకుంటాను, వర్క్ చేయదా? వర్క్ అవుతుంది. కానీ బేస్డ్ అపాన్ డివైస్కి తగ్గట్టుగా, ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ డివైస్ పెద్దగా ఉందనుకోండి, దాని తగ్గట్టుగా మ్యాక్సిమం రెస్పాన్సివ్ టైప్ ఆఫ్ స్క్రీన్స్ వస్తాయి మీ కన్స్ట్రెయిన్ లేఅవుట్లో. అదే లీనియర్ లేఅవుట్లో ఎలా మీరు సెట్ చేస్తారో స్క్రీన్ అలానే ఉంటుంది. అది కన్స్ట్రెయిన్ లేఅవుట్కి సంబంధించింది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మీకు గ్రాసరీ షాప్కి సంబంధించిన ఒక బేసిక్ ప్రాజెక్ట్ కవర్ చేస్తాను. దీంట్లో ఏంటంటే ఒక డేటాని ఒక లిస్ట్ లాగా ఎలా చూపించాలి, ఒక గ్రిడ్స్లో ఎలా చూపించాలి, ఒక లిస్ట్ వ్యూలో ఎలా చూపించాలి, వాటిని క్లిక్ చేస్తే ఎలా డీటెయిల్ స్క్రీన్ రావాలి. చూడండి, నేను పైన మీకు ఆల్రెడీ డిఫరెంట్ స్క్రీన్స్కి వెళ్ళడం రౌటింగ్ చెప్పాను. దానికి సంబంధించి ఇక్కడ మీకు ఎక్స్ట్రా యాడ్ చేసిందంటే గ్రిడ్స్ ఎలా యాడ్ చేయాలి, ఓకే, లిస్ట్ వ్యూ ఎలా క్లిక్ చేస్తే పర్టికులర్ వెజిటేబుల్ గ్రాసరీ టైప్ కేటగిరీ క్లిక్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏమంటారు, ఒక కూరగాయల గ్రోసరీ షాప్స్ తీసుకుంటే కూరగాయల షాప్, దీంట్లోకి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ లీఫీ వెజిటేబుల్స్ ఉంటాయి, రూట్ వెజిటేబుల్స్ ఉంటాయి, పండ్లకు సంబంధించిన వెజిటేబుల్స్ ఉంటాయి, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉంటాయి. సో ఫస్ట్ కేటగిరీ ఉంటుంది, క్లిక్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ రూట్స్ సంబంధించి అనుకోండి, బీట్రూట్ అని, స్వీట్ పొటాటో అని, ఇలా డిఫరెంట్ వస్తాయి అనమాట. వాటికి సంబంధించిన మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ గ్రాసరీ షాప్లో సో దీంతో ఏంటంటే మీకు ఒక బేసిక్ ఐడియా, పైన నేర్చుకునే వాటిని ఒక ప్రాజెక్ట్ రూపంలో ఎలా సెట్ చేయవచ్చు అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకే, ఈ సెక్షన్లో నెక్స్ట్ వచ్చేసరికి సర్వీస్ కాల్స్ ఆర్ ఏపీ కాల్స్ అండ్ లోడింగ్ ఇన్ ద రీసైక్లర్ వ్యూ. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే సో మీరు పైన నేర్చుకుంటారు, ఇక్కడ వరకు నేర్చుకుని జస్ట్ యూఐ అంటే దీంట్లో ఎటువంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఏ డేటాబేస్కి కూడా లింక్ అంటే మీరు ఏదైనా స్టోర్ చేసుకున్న డేటా ఎక్కడా స్టోర్ కాదు పై దాని వరకు అంటే 6 సెక్షన్స్ వరకు. కానీ ఇక్కడ నుంచి మీకు ఏపీ కాల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. సో ఏపీ కాల్స్కి మీరు థర్డ్ పార్టీ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. థర్డ్ పార్టీ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు కొన్ని వాడుకోవడానికి మీకు ఏపీస్ ఇస్తాను, నేను తయారు చేసిన ఏపీస్ ఇస్తాను. ఆ ఏపీస్ని వాడుకొని నేను మీకు ఎలా ఏపీ కాల్స్ వచ్చాక ఆ ఏపీ కాల్స్ని కూడా ఆండ్రాయిడ్ యాప్లో ఎలా ఇంటిగ్రేట్ చేయడం కూడా చాలా వాట్ ఈస్ కాల్డ్ ఇంపార్టెంట్ థింగ్. సో దాన్ని కూడా మనం ఈ 7th సెక్షన్ చూద్దాం. ఓకే, ఏపీ కాల్స్ని ఎలా కాల్ చేసుకోవాలి మన యాప్లోకి, ఏ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ రేపు గ్రోసరీ షాప్ ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన ఒక గ్రోసరీ షాప్ పెట్టుకుంటా అన్నాడు, వాళ్ళకి యాప్ చేసి ఇవ్వాలంటే మీకు ఎవరు ఉండాలి, ఒక బ్యాక్ ఎండ్ డెవలపర్ ఉండాలి, మీరు ఆండ్రాయిడ్ డెవలపర్ ఉండాలి. అంటే ఒక బ్యాక్ ఎండ్ డెవలపర్ ఉంటేనే కుదురుతుంది. సో ఆ బ్యాక్ ఎండ్ డెవలపర్ నుంచి మీకేం కావాలంటే ఈ ఏపీఎస్ కావాలి. సో ఆ ఏపీఎస్ ఇచ్చినప్పుడు మీరు ఎలా మీ యాప్లోకి ఆండ్రాయిడ్ యాప్లోకి ఎలా దాన్ని కాల్ చేసుకోవాలి. ఎందుకంటే యాప్ని కాల్ చేయడం జస్ట్ ఆ యూఆర్ఎల్ని పిలవగానే రాదు, దానికి ఒక ప్రాసెస్ మెథడాలజీ ఉంటుంది. దాన్ని పెట్టుకొని ఎలా పిలుచుకోవాలో కూడా మీకు తెలుసుకుంటారనమాట ఈ ప్రాసెస్లో. ఓకే, అయితే ఏపీ కాల్స్ సార్ మేమే చేసుకుంటాము, మాకు ఎలా ఏమైనా సపోర్ట్ చేస్తారంటే ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను దాని గురించి ఏపీ కాల్స్ గురించి ఎలా చేయాలి అనేది కూడా మీకు ఏపీ కాల్స్ కాదు ఏపీఎస్ని మనం ఎలా తయారు చేయాలో కూడా మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు పాస్ చేస్తాను. నెక్స్ట్ సెక్షన్ వచ్చాక బిజినెస్ ఇన్ఫర్మేషన్ ప్రాజెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ లైక్ ఏ జస్ట్ డైల్ క్లాసిఫైడ్స్ టైప్లో ఉంటుంది, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ ఇన్ఫర్మేషన్ ప్రాజెక్ట్ అంటే ఎలా ప్లాన్ చేశానంటే నేను ఒక లిస్ట్ ఆఫ్ ఒక ఏరియా ఉంది, ఒక డిస్ట్రిక్ట్ ఉంది, ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేశారు. ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి ప్రాసెస్ అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ యాప్ ఓపెన్ చేసినప్పుడు స్టార్టింగ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ బిజినెసెస్ కనపడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెల్స్ దాన్ని క్లిక్ చేసినప్పుడు ఏం కనపడాలి, సబ్ కేటగిరీస్ కనపడాలి. అంటే ట్రావెల్స్ ఒక హోటల్స్ ఇవన్నీ దాని కిందికి వస్తాయి. ఆ సబ్ కేటగిరీస్ క్లిక్ చేసినప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్స్ అని వచ్చినాయి అనుకోండి, ఆ రెస్టారెంట్స్కి వచ్చినప్పుడు ఆ రెస్టారెంట్స్లో ఉన్న ఏమేమి షాపులు ఉన్నాయి ఆ పలానా ఏరియాలో అవన్నీ కనపడాలి. క్లియరా? సో అటువంటి యాప్ని మనం బిల్డ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సో అది అయిపోయిన తర్వాతకి ఇక్కడ మళ్ళీ ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనకు ఓన్లీ డీటెయిల్స్ చూసాం, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. కానీ మనం ఏమనుకుంటాం, సార్
పలానా యూజర్ వస్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే బాగుంటుంది కదా. కొంతమంది ఎలా ఉంటుంది, కొన్ని యాప్స్ ఎలా ఉంటాయి, లాగిన్ అయినాకనే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూపిస్తారు. కొన్ని యాప్స్ ఓపెన్ మామూలుగా స్కిప్ కొట్టచ్చు, మళ్ళీ మొత్తం చూసుకోవచ్చు, వాళ్ళకి అవసరమైతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. అంటే మరి రిజిస్ట్రేషన్ చేయడానికి ఏం కావాలి, ఆ యూజర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సమ్ వాల్యూస్. ఓకే, ఇప్పుడు మరి 8th సెక్షన్ వరకు చూసినట్లయితే ఓన్లీ మనం చూడటం వరకే ఉంటుంది, మనం దాంతో ఇంటరాక్ట్ కాము. అంటే బటన్స్ ప్రెస్ చేస్తాం కానీ మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం కుదరదు, రైట్. సో మరి అక్కడి నుంచి కుదరాలి అని అంటే అదే నెక్స్ట్ సెక్షన్, దట్ ఈస్ కాల్ 9th సెక్షన్, ఫార్మ్స్ అండ్ ఫార్మ్స్ వ్యాలిడేషన్స్. ఫార్మ్స్ అంటే ఇటువంటి ఫీల్డ్స్ ఉండాలి. ఫీల్డ్స్ని నేను వాల్యూస్ని ఎలా ఎంటర్ చేయాలి, ఆ వాల్యూస్ని ఎంటర్ చేసినప్పుడు తప్ప రాంగ్గా అనే వ్యాలిడేషన్ ఎలా చెక్ చేయాలి, ఆ వచ్చిన వ్యాలిడేషన్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ నెంబరే టైప్ చేశాను. సో అటువంటి మొబైల్ నెంబర్ని టైప్ చేసినప్పుడు మరే మొబైల్ నెంబర్ మరి నేను టైప్ చేశాను. మొబైల్ నెంబర్ని టైప్ చేసినప్పుడు మరి ఎలా మొబైల్ నెంబర్ని టైప్ చేసినప్పుడు వాటన్నిటిని అంటే కరెక్ట్గా వచ్చినటువంటి వాల్యూని ఎలా నేను బ్యాక్ ఎండ్కి పంపాలి, అటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఈ 9th సెక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ని ఎట్లా ఎంటర్ చేయాలి, పాస్వర్డ్, ఒక ఇమేజ్ని ఎలా అప్లోడ్ చేయాలి, నెక్స్ట్ వచ్చేకల్లా ఒక మొబైల్ నెంబర్, నెక్స్ట్ అలా డిఫరెంట్ ఫార్మాట్స్, ఒక డ్రాప్ డౌన్ ఉంటుంది, ఎలా మనం వెరిఫై చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో అటువంటివన్నీ కూడా మనం ఇక్కడ ఫామ్స్లో చూస్తాం. నెక్స్ట్ వచ్చాక అథెంటికేషన్. సో మీరు ఎన్ని ఫామ్స్ చేసినా ఏం చేసినా వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ అంటే ఫామ్ సబ్మిట్ చేశాడు, ఆ డేటా మన దగ్గర స్టోర్ అయింది, ఇది ఒక ప్రాసెస్. సెకండ్ ప్రాసెస్ వచ్చేకల్లా అథెంటికేషన్ పేరులో అథెంటిసిటీ అంటే ఏంటి, మీకు వాళ్ళని తెలిసిన వాళ్ళగా మార్చుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అథెంటికేషన్లో 2 థింగ్స్ ఉంటాయి, ఒకటి రిజిస్ట్రేషన్ ఉంటుంది, 2 లాగిన్ ఉంటుంది. సో ఆ రెండింటికి అంటే మీ అప్లికేషన్లోకి వాడు ఎట్లా రిజిస్టర్ అవుతాడు, రిజిస్టర్ అంటే నథింగ్ బట్ సైన్ అప్, లాగిన్ దీన్ని సైన్ ఇన్ అనే ఇంకో పదం కూడా వాడతారు. ఓకే, సో ఆ రెండింటి ప్రాసెస్ల గురించి మీకు ఇక్కడ అథెంటికేషన్ గుల్లో చెప్తానమాట. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ అథెంటికేషన్ సెక్షన్లో వస్తుంది. ఓకే, లాగిన్స్ని ఏమేమి పెట్టుకోవాలి, ఎలా వచ్చిన లాగిన్ని డీటెయిల్స్ని ఎలా బ్యాక్ ఎండ్కి పంపాలి, లాగిన్ అయిపోయింది, ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏమేమి వాల్యూస్ నేను బ్యాక్ ఎండ్కి పంపాలి, ఒకవేళ లాగిన్ చేసుకునేటప్పుడు లాగిన్ డీటెయిల్స్ ఎలా బ్యాక్ ఎండ్కి పంపాలి, అటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ అథెంటికేషన్ సెక్షన్లో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేకల బిజినెస్ ఇన్ఫో ప్రాజెక్ట్. సో మీకు అక్కడ గమనించినట్లయితే ఆల్రెడీ 8th సెక్షన్లో బిజినెస్ ఇన్ఫో ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, రైట్. సో దానికి సంబంధించి హై లెవెల్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ 11th సెక్షన్లో ఉంటుంది. హై లెవెల్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ ఇన్ఫో ప్రాజెక్ట్లో మీరు గమనించినట్లు ఓన్లీ వ్యూస్ అంటే కేటగిరీస్ ఉంటాయి, క్లిక్ చేస్తే సబ్ కేటగిరీస్ వస్తాయి, సబ్ కేటగిరీ క్లిక్ చేస్తే ఆ డీటెయిల్స్ అంటే లిస్ట్ ఆఫ్ బిజినెసెస్ వస్తాయి, లిస్ట్ ఆఫ్ బిజినెస్ ఒక బిజినెస్ క్లిక్ చేస్తే ఆ బిజినెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే కనిపిస్తుంది. అంటే మొత్తం 4 స్క్రీన్స్ వస్తాయి, కేటగిరీస్, సబ్ కేటగిరీస్, నెక్స్ట్ వచ్చేసరికల్లా లిస్టింగ్స్, 4th వచ్చేకల్లా డీటెయిల్స్ పేజ్, ఇవి కనిపిస్తాయి జస్ట్ వ్యూయింగ్. ఇక్కడ బిజినెస్ ఇన్ఫో ప్రాజెక్ట్ వచ్చేసరికల్లా ఇప్పుడు మనం ఇక్కడ పై సెక్షన్లో నేర్చుకున్నాం చూసారు, ఆ ఫార్మ్స్, అథెంటికేషన్స్ అవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఆ యాడ్ చేసి లాగిన్స్ ఎట్లా, రిజిస్ట్రేషన్స్ ఎట్లా, వాటన్నిటిని కూడా యాడ్ చేయటం జరుగుతుంది. చేసిన తర్వాత అప్పుడు మీకు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రాజెక్ట్, అంటే ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే లాగిన్స్, రిజిస్ట్రేషన్స్, ఫార్మ్స్, సో రీసైక్లర్ వ్యూస్ని ఒక లిస్ట్ లాగా ఎలా చూపించాలి అవన్నీ కూడా మీకు ఇక్కడ కవర్ అవుతుంది. సో దీంతో మీరు ఒక బేసిక్ లెవెల్ ఆఫ్ ఆండ్రాయిడ్ డెవలపర్, బేసిక్ కూడా కాదండి, అబోవ్ మిడిల్ లెవెల్ ఆఫ్ డెవలపర్ అవుతారు. ఓకే, సో ఇవి కాకుండా సార్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సార్ ఇంకా వేరే ప్రాజెక్ట్ మాకు గైడ్ చేయండి సార్ అంటే కూడా నేను మీకు కంపల్సరీ గైడ్ చేస్తాను. ఓకే, ఇదే కాదు నా దగ్గర డిఫరెంట్ ఐడియాస్ కూడా ఉన్నాయి, నేను మీకు ప్రజెంట్ చేస్తాను, దానికి సంబంధించిన ఎపిసోడ్ కూడా ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ అంటే నేను సార్ ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్లో ఒక రాక్ చేయాలి సార్ అని అనుకోండి, అప్పుడు కామెంట్స్ మెన్షన్ చేయండి, అప్పుడు నేను ఇంకా ఐడియా ఇచ్చి ఇంకో దానికి సంబంధించినటువంటి బేసిక్ సపోర్ట్ కూడా మీకు అందిస్తాను అనమాట. సో ఇవి కాకుండా కొన్ని అడ్వాన్స్డ్ లెవెల్స్ ఉన్నాయి, సో అవి దీనికి ఇప్పటివరకు అవసరం ఉండదండి. సో మీరంటే చాలా హై లెవెల్కి వర్క్ చేయాలనుకునే పెద్ద పెద్ద కంపెనీలు కానీ మామూలు వాటికైతే అవసరం ఉండదు. ఎందుకంటే దీంతో ఏమైందంటే కాస్ట్ పెరుగుతూ ఉంటుంది.
ఇది మనం జస్ట్ ఆండ్రాయిడ్ యాప్ కాదు, వాళ్ళ సర్వర్ యొక్క కాస్ట్ మీకు చెప్పాను కదా, ఏపీ కాస్ట్, వాళ్ళ యొక్క కాస్ట్ పెరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, అడ్వాన్స్డ్ లెవెల్లో మీకు కంటెంట్ ప్రొవైడర్స్ అని ఉంటాయి, సర్వీసెస్ అని ఉంటాయి, బ్రాడ్కాస్ట్ రిసీవర్స్ అని ఉంటాయి, నెక్స్ట్ ఎంవివిఎం ప్యాటర్న్స్ కూడా నేర్చుకోవచ్చు. సో ఇక్కడ కంటెంట్ ప్రొవైడర్స్ అంటే ఏమీ లేదు, ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ వాడికి ఒక ఎస్ఎంఎస్ వచ్చింది, రైట్. సో ఆ ఎస్ఎంఎస్కి సంబంధించిన దాన్ని రీడ్ చేయాలి. సెకండ్ థింగ్, వాళ్ళకి సంబంధించిన మొబైల్ కాంటాక్ట్స్ ఉంటాయి, లేదా వాటికి సంబంధించినటువంటి మొబైల్ కాంటాక్ట్స్ని మనం గ్రాప్ చేసుకోవాలి, తీసుకొని మన డేటాబేస్లో స్టోర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ వాళ్ళు చేసేదంటే కంటెంట్ ప్రొవైడర్స్. నెక్స్ట్ సర్వీసెస్, బ్యాక్గ్రౌండ్లో అంటే మన యాప్ని ఓపెన్ చేసి వేరే కాల్స్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్లోకి ఒక సర్వీస్ రన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూసినట్లయితే ఊబర్, ఓలా ఇటువంటి అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో సర్వీస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాల్ వచ్చింది, అదే టైంలో అది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంటుంది, అది క్లోజ్ కాదు. సో అటువంటి వాటికన్నిటికీ వాడేది కూడా సర్వీసెస్. నెక్స్ట్ వచ్చేకల్లా బ్రాడ్కాస్ట్ రిసీవర్స్. బ్రాడ్కాస్ట్ రిసీవర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక మెసేజ్ పంపించారు వాట్సాప్లో, మీకు ఎమ్మటే పైనుంచి ఒక నోటిఫికేషన్ వస్తుంది సార్, అవన్నీ కూడా బ్రాడ్కాస్ట్ రిసీవర్స్. నెక్స్ట్ వచ్చేకల్లా ఎంవివిఎం ప్యాటర్న్. జస్ట్ అంటే ఇది కోడింగ్ ప్యాటర్న్, దిస్ ఇస్ నాట్ ఎ స్పెసిఫిక్ థింగ్, ఇస్ ఎ కోడ్ని ఎలా ఇంకా హై లెవెల్ ఎలా రాయొచ్చు అనేది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ నుంచి మీకు హై అండ్ అవసరం లేదు. ఇప్పుడు నేను చేసే ప్రాసెస్లోనే మోస్ట్ ఆఫ్ ది 70-80% డెవలప్మెంట్ జరుగుతుంది. సో మీరు ఇది నేర్చుకున్నారంటే అబౌవ్ ఆసమ్ ఆండ్రాయిడ్ డెవలపర్ అవుతారు మీరు. ఓకే, మీకు ఏ విధమైనటువంటి ఇప్పుడు డిఫరెంట్ సెక్షన్లో ఇంకేమైనా సెక్షన్స్ కావాలి అని అనుకున్నట్లయితే మీరు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, ఓకేనా. నెక్స్ట్, యాక్చువల్గా ఈ సిరీస్ని స్టార్ట్ చేసింది కొంతమంది పర్సన్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు కొంతమంది రిక్వెస్ట్ చేశారు, కొంతమంది మెయిల్స్ పంపించారు. సో దానికోసమే ఈ సిరీస్ని మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చి ప్యూర్లీ వాట్ ఈస్ కాల్డ్, ఇట్ ఈస్ నాట్ ఓల్డ్ బేస్డ్ అండి, ఇట్ ఈస్ ప్యూర్లీ న్యూ బేస్డ్. అంటే మొత్తం కూడా హై ఎండ్తో ఉంటుంది. మీనింగ్ ఎలా అంటే ఓల్డ్ పాత కోడ్ కాదు, ఇదంతా న్యూ కోడ్, ఓల్డ్ పాత కోడ్ కాదు. ప్లస్ ఇక్కడ మెయిన్ థింగ్ నేను అనుకున్నాను, ఈ కాన్సెప్ట్ ఈ ఆర్కిటెక్చర్ తయారు చేసేటప్పుడు నేను అనుకున్నానంటే ఒక్కొక్కటి ఒక సిస్టమేటిక్ లెసన్స్, ఆల్రెడీ లెసన్స్ ప్రిపేర్ చేశాము. సో ఈ లెసన్స్ అన్నీ కూడా ఒక సిస్టమాటిసిటీ లెవెల్, బేసిక్స్ కాంచి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాం. ఓకే, ఎక్కడ సో అవన్నిటిని కూడా ఆర్గనైజ్ చేస్తూ మళ్ళీ ఒక ప్రాజెక్ట్, వాటన్నిటిని ఆర్గనైజ్ చేస్తూ మళ్ళీ ఒక ప్రాజెక్ట్ వాటి మీద. సో అలా డెవలప్ చేసుకుంటూ వస్తే మిమ్మల్ని మంచి ఒక డెవలపర్గా చేసే ఉద్దేశంతో నేను ఈ ప్యాటర్న్ తీసుకున్నాను. ఏదో ఒక 2-3 లెసన్స్ అలా టాపిక్స్ లాగా చెప్పకుండా. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మాత్రమే కాదు, లైక్ కూడా చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ టెక్ తెలుగు.